ఒక చిన్ని ట్రెడ్ ఇంత పెద్ద కథని మోసుకొస్తుందని మీకు తెలుసా? రాఖీ అంటే నార్త్ ఇండియన్స్ పండుగ కదా, కానీ ఒక్క నిమిషం, రాఖీ కథ నార్త్ ఇండియాతోనే మొదలైంది అని అనుకోవటం కరెక్ట్ కాదు. దాని వెనుక మన పురాణ కథల్లో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా రాఖీ అనేది కేవలం అన్నా చెల్లెళ్ళ ప్రేమ కోసం మొదలైన పండగ కాదు. దానికి ముందు రక్ష అనే భావన ఉంది. అందులో ఒక ప్రసిద్ధమైన కథ ఇంద్రుడు ఇంద్రాణి కథ. దేవతలకి అసురులకి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఇంద్రుడికి పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అప్పుడు ఇంద్రాణి ఇంద్రుడి కోసం ఒక పవిత్రమైన రక్షణ సూత్రాన్ని తయారు చేసి పూజ చేసి తన భర్త చేసికి కడుతుంది. ఆమె నమ్మకం ఏంటి అంటే ఈ పవిత్రమైన రక్షణ తన భర్తను కాపాడాలి. ఆ రక్షణ సూత్రం వల్ల తరువాత ఇంద్రుడికి విజయం లభించిందని పురాణ కథలు చెప్తున్నాయి. అందుకే శ్రావణ పౌర్ణమి రోజున రక్షణ సూత్రం కట్టడం అనే ఆచారం స్టార్ట్ అయింది. కానీ కథ ఇక్కడే ఆగిపోలేదు. ఇంకా చాలా ప్రసిద్ధమైన కథ కృష్ణుడు ద్రౌపదిది. పాపులర్ ట్రెడిషన్ ప్రకారం ఒక సందర్భంలో కృష్ణుడికి చేతికి గాయం అవుతుంది. అది చూసిన ద్రౌపది అయ్యో రక్తం వస్తుంది అని వెంటనే తన చీర నుంచి ఒక చిన్ని ముక్క చింపి కృష్ణుడి వేలికి కడుతుంది. ఆమె చేసిన చిన్న సహాయం లాగా కనిపించిన కృష్ణుడు ఆ ఆప్యాయతని మర్చిపోలేదు అని ఈ ప్రసిద్ధమైన సంప్రదాయం కథ చెప్తుంది. ఆమెకి అవసరం వచ్చినప్పుడు కృష్ణుడు ఆమెకి అండగా నిలిచాడని చెప్తున్నారు. సో ఇక్కడ ఒక అందమైన భావన ఉంది. రక్షణ అంటే కేవలం నేను నిన్ను కాపాడతా అని కాదు. కొన్నిసార్లు నువ్వు నాకు తోడుగా నిలిచావు, నేను కూడా నీకోసం ఎప్పుడు ఉంటా అనే అనుబంధం. అలా కాలం గడిచే కొద్దీ రక్షాబంధం అనే అన్నా చెల్లెళ్ళ అనుబంధం, ప్రేమ, ఆప్యాయత, ఒకరికొకరు అండగా ఉందాము అనే భావన ఒక గుర్తుగా మారింది. కానీ తెలుగు వాళ్ళకి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. రాఖీ అంటే నార్త్ ఇండియన్స్కి చేసే పండుగ కదా. అవును, రాఖీ కట్టుకునే విధానం నార్త్ ఇండియాలో చాలా ప్రాచుర్యం పొందింది. కానీ ఈ శ్రావణ పౌర్ణమి మన సౌత్ ఇండియాలో సంప్రదాయానికి కూడా చాలా ముఖ్యమైన రోజు. ఆంధ్రప్రదేశ్లో కొన్ని సంప్రదాయాల్లో ఇదే రోజున జంధ్యాల పౌర్ణమిగా ఆచరిస్తారు. తమిళనాడులో అవని అవిట్టం అనే పిలుస్తారు. ఇంకా వేరే ప్రాంతాల్లో ఉపకర్మ అనే పేరుతో కూడా ఆచారాలు ఉంటాయి. అంటే ఒకే పూర్ణిమ, ప్రాంతం మారితే ఆచారం మారుతుంది, పేరు మారుతుంది, కానీ ఆ రోజుకి ఉన్న ప్రాముఖ్యత మాత్రం అలాగే ఉంటుంది. ఒక ప్రాంతంలో అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి రాఖీ కడతారు, ఇంకో ప్రాంతంలో పవిత్రమైన దంధ్యాన్ని మార్చుకుంటారు, ఇంకో చోట వేరే సంప్రదాయాలు ఆచారాలు జరుగుతాయి. సో మన ఆచారాలు వేరుగా ఉండొచ్చు, మన పద్ధతులు వేరుగా ఉండొచ్చు, కానీ ప్రేమ, రక్షణ, బాధ్యత, అనుబంధం అనే విలువలు మాత్రం మన సంస్కృతిలో ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకే కదా ఈ ఆచారాలన్నీ తరతరాల నుంచి కొనసాగుతూ వస్తున్నాయి. ఎందుకంటే ఒక పండుగ అంటే కేవలం మనం ఏం చేస్తున్నాము అనే విషయం మాత్రమే కాదు, ఎందుకు చేస్తున్నాం అనే విషయం కూడా తెలుసుకోవాలి. రాఖీ అంటే కేవలం చేతికి కట్టే ఒక రంగుల దారం కాదు, అది ఒక గుర్తు. మన అనుబంధానికి విలువలు ఇవ్వాలి. చిన్నప్పుడు రోజు గొడవ పడే అన్నయ్య అయినా, చాలా సంవత్సరాల నుంచి వేరే ఊర్లో ఉన్న చెల్లెలైనా ఒక చిన్ని రాఖీ మన మధ్య ఉన్న అనుబంధం ఇలాగే ఉంది అని గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ ఆగస్టు 28న రాఖీ కట్టిన, జంధ్యాల పౌర్ణమి ఆచరించిన, అవని అవిట్టం పండుగ పేరు ఏదైనా మన సంస్కృతిలో ఉన్న ఆ విలువలు, భావనని గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఒక దారం చిన్నదే కావచ్చు, కానీ ఆ దారం వెనుక ఉన్న కథ, దానికి ఉన్న భావన తరతరాలుగా మన సంస్కృతిలో కొనసాగుతూనే వస్తుంది. మరి అదే కదా మన పండుగల అందం. హ్యాపీ రక్షాబంధన్. తెలుగు వన్